నా పేరు బాలకృష్ణ గురుస్వామి. నేను హైదరాబాద్ వాస్తవ్యుని. నేను అంతకుముందు ఈవెంట్స్ చేసేవాడిని. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎల్ఈడీస్, పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు అన్నీ వదిలేశాను. నేను సంపాదిస్తున్న డబ్బులు నా కూతురు తినాలన్నా, ఈ భూమి బాగుండాలని చెప్పి ఒక స్వార్థంతో ఈ యజ్ఞం చేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులందరూ బాగుండాలన్నా, ఈ గోవు బాగుండాలని చెప్పి స్వార్థంతో ఈ యజ్ఞం చేస్తున్నాను. నా సమాజం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా దేశంలో పుట్టిన 150 కోట్లకు పైగా ఉన్న జనాలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యజ్ఞం చేస్తూ ఉన్నాను స్వామి. నాకు కూతురు, తను LLB చేస్తుంది. మా భార్య హౌస్ వైఫ్. నాకు ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో. దాంతోనే అందులో వచ్చే కిరాయితో నా జీవనం సాగుతుంది. కానీ నాకు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే కుటుంబం అయితే ఆ కిరాయిలతో గడిచిపోతుంది. కానీ సమాజం బాగుండాలి. అందుకే నేను ఈ రోజు గోవు ప్రచారము, ధర్మ ప్రచారం చేసుకుంటా, మనందరము బాగుండాలని చెప్పి ఈ ప్రచారం చేసుకుంటా నేను తిరుగుతున్నాను స్వామి. ఇంకొక 70 రోజులకు పైగా యాత్ర ఉంది కన్యాకుమారి వరకు. ఇప్పటికీ 3100 కిలోమీటర్లు నడిచాను. ఇంకొక 1900-2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయాల్సి ఉంది. మార్చి 27న వివేకానంద రాక్ వరకు వెళ్ళి అక్కడ ఈ యాత్ర ముగింపు. ఎందుకంటే నేను లాల్ చౌక్ అంటే తెలుసు మీకు, శ్రీనగర్ లాల్ చౌక్, అందరూ కూడా ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఎన్నో రకాల ఇబ్బందులు ఉండే, కానీ నేను అక్కడ ఉన్న ముస్లిమ్స్తో వాళ్ళతో కలిసి అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాను, నీ మతము నా మతం కంటే కూడా ఈ భూమి బాగుంటే ఎవరి మతాలైనా బాగుంటాయి. ఈ భూమి బాగుండాలంటే దేశీవాలి ఆవులు ముఖ్యమని చెప్పి వారికి కూడా చెప్పి అక్కడ వారితో కలిసి నేను పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. చాలామంది అక్కడ నుంచి యాత్ర వద్దని చెప్పారు. కానీ నేను అక్కడ పోలీస్ కమిషనర్ను, డీజీపీని కలిసి వారికి కూడా నచ్చజెప్పాను. ఈ ఆవు అనేది ఒక మతానికి చెందింది కాదు, ఆవు అనేది ఒక పార్టీకి చెందింది కాదండి, ఇది యూనివర్సల్. అందుకే దీన్ని విశ్వమాత అన్నారు. ఈ విశ్వమాత బాగుంటే అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే ఆవు ఎప్పుడు ఆలోచించదు, పాలిచ్చేటప్పుడు ఇది ముస్లిం తాగుతున్నాడా, క్రిస్టియన్ తాగుతున్నాడా, హిందువు తాగుతున్నాడా, ఎవరు తాగుతున్నాడని చెప్పి ఎప్పుడు ఆలోచించదు. ఆ తల్లి ఎంత కావాలంటే అంత మనకు పాలిస్తుంది. దానికి అవసరమైన శరీరం కూడా అన్నీ మనకు లాక్కున్న. ఒక విషయం చెప్పాలి, ఆవు దాన్ని చంపేటప్పుడు అది బాధపడుతుందంట. ఎందుకు బాధపడుతుందంటే, నేను లేకుంటే మీ బతుకులు ఏమైపోతాయో అని చెప్పి బాధపడుతుంట ఆవు. దాన్ని చంపుతున్నందుకు కాదంట, నేను లేకుంటే మీ బతుకులు ఏమైపోతాయని చెప్పి. ఒక గ్రామంలో ఒక ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆవులతో పెరిగి పెద్దగయ్యాడంట. పెద్దగైన తర్వాత ఆవు కూడా పెద్దగైన తర్వాత ఒట్టిపోయిందంట. ఒట్టిపోయిన ఆవుని ఏం చేస్తాం, మామూలుగా ఆవు ఒట్టిపోగానే దేనికి పనికిరాదు కాబట్టి కషాయుడికి ఇచ్చేస్తాం. చాలామంది కషాయుడికి ఆ రోజు అందరూ గ్రామంలో అన్నారంట, ఎందుకు ఈ ఆవును ఉట్టిగా పోషిస్తున్నావు, ఈ ఆవు వృధా ఖర్చు నీకు, దీనివల్ల పాలు వస్తలేవు, ఏది వస్తలేదు కదా, ఒట్టిపోయింది, దీన్ని అమ్మేసేయని చెప్పి అందరూ చెప్తే ఆయనకు మనసొప్పకుండా అందరూ చెప్తున్నారు కదా గ్రామంలో అని చెప్పి ఆ ఆవును అమ్మేసిండంట. అమ్మేస్తే కషాయివాడు వచ్చి ఆ ఆవును తీసుకెళ్ళడానికి వచ్చాడంట. కషాయి వచ్చి ఆవును తీసుకెళ్తుంటే తన కన్న తల్లి కూడా అక్కడ ఆవు దగ్గర నిల్చుందంట. ఆవు దగ్గర నిల్చుకుంటే ఆ కొడుకు చెప్తున్నాడంట, అమ్మా మనము ఆవును ఇచ్చేసాము, అమ్మేశాము, నువ్వు వచ్చేసేయి, ఆయన కషాయుడు తీసుకెళ్తున్నాడు, ఎందుకు అమ్మేసినావు నాన్న అంటే, ఈ ఆవు మనకు పాలిస్తలేదు, ఎందుకు ఉపయోగపడతలేదు కదా, ముసలిది అయిపోయింది, అందుకే నేను దీన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు తల్లి అంటది, నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను, నేను కూడా పాలిచ్చి నిన్ను పెద్ద చేశాను, నా శరీరం అంతా, నా రక్తధారం అంతా నీ కోసం పంచాను, కానీ ఇప్పుడు కూడా నేను కూడా నీకు ఏ రకమైన ఉపయోగంలో లేను, నేను కూడా ఒట్టిపోయాను, నువ్వు పెడుతున్న ఆహారం నాకు కూడా వృధా ఖర్చే బాబు, నన్ను కూడా ఈ కషాయానికి అమ్మేయమని చెప్పి ఆ తల్లి అన్నదంట. ఆ తల్లి అన్నవారికి ఆయన కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని, అంటే ఆ తల్లి ఎలాగైతే మనని కడుపులో పెట్టుకొని మనని కాపాడుతుందో అదేవిధంగా ఈ గోవు కూడా మనని కాపాడుతుంది. అలాంటి గోవును రక్షించాల్సిన బాధ్యత
మనందరిపై ఉంది. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణము ఈ గోవు మహత్యం తెలియకపోవడమే. ఎందుకంటే ఒక 2 నిమిషాలు మాత్రం ముగిచేస్తానమ్మా, మీకు ఇబ్బంది కాకుండా, లేట్ అయిపోతుంది కదా. ఈ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం చెప్తున్నాను. అప్పట్లో వ్యవసాయం అంటే మన దేశీవాలి విత్తనాలతోని గ్రామంలో ఉన్న సంపద గ్రామంలోనే ఉండేది. అక్కడే వ్యవసాయం చేసేవారు. అక్కడ ఆవు మూత్రం, ఆవు పేడతోని, ఎడ్లతోని వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు. అలా వ్యవసాయం చేసిన డబ్బులతోని గ్రామంలోనే ఒకరికొకరు వస్తు మార్పిడి పద్ధతి ద్వారా అందరూ ఆరోగ్యంగా ఒకరి దగ్గర ఉన్న ఒక వస్తువులు తీసుకోవడం, గ్రామంలో అంటే గ్రామంలో ఉన్న సంపద మొత్తం గ్రామంలోనే ఉండేది. కానీ ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం పేరుతో ఎక్కువ పంటలు రావాలి, ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి ఏదైతే ఆలోచన వచ్చిందో అప్పుడు ఏం చేసిరంటే ప్రతి గ్రామంలో కూడా యంత్రాలు వచ్చాయి. యంత్ర పరికరాలు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు. ఒక రైతు అంతకుముందు చేసే వ్యవసాయం వల్ల ఎటువంటి ఖర్చు ఉండేది కాదు. దేశీవాలి విత్తనాలు ఏ ఖర్చు ఉండేది ఉండదు. కానీ ఎప్పుడైతే అధిక దిగుబడితో చేసిన వ్యవసాయం వల్ల రసాయనికాలు కొనాలంటే ఖర్చు, డిఏపి కొనాలంటే డబ్బులు, యంత్రాలు ట్రాక్టర్ యంత్రాలు కొనాలంటే 10 లక్షలు. దీనికి అప్పట్లో గ్రామంలో బ్యాంకులు వెలిసినాయి. ఎందుకు? మేము మీకు రుణాలు ఇస్తామని చెప్పి 10 లక్షల రూపాయలు రైతు ట్రాక్టర్ కొని రుణాలు తీసుకొని ఆ రుణం కట్టలేక వచ్చిన దిగుబడి నుంచి ఆ రుణం కట్టలేక ఈ రసాయనిక ఎరువులు కొనలేక మళ్ళీ అదేవిధంగా తన ఖర్చులు, ఆదాయం ఇవన్నీ కంపేర్ చేసుకుంటే కూడా వీటిపైనే డబ్బులు ఖర్చు దిగుబడి వచ్చిన తర్వాత ఆ పంటలు పండిన రైతు దాన్ని అమ్మిన తర్వాత వచ్చే డబ్బుతోని తన ఇంటిని పోషించుకోలేక ఈ అప్పులన్నీ కట్టడం వల్ల అప్పుల పాలై రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడని చెప్పి నేను సైంటిఫిక్గా రీజన్ చేసిన ఈ విషయంలోనే వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే అమ్మలాంటి ఆవు, ఆ ఆవులను వదిలేసినాం కాబట్టి ఈ రైతు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమే ఈ ఆవులు. కాబట్టి మనం మన బాధ్యతగా ఈ దేశాన్ని, ఎందుకంటే భారతదేశం అంటే ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. అన్ని దేశాలకు అన్నం పెట్టిన ఘనత నా భారతదేశాంది. ప్రపంచానికి జీరో నేర్పించిన ఘనత భారతదేశాంది. మన దేశంలో పండుతున్న పంటలు అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మనం ఆహారాన్ని అందిస్తున్నాం. అలాంటి అన్నపూర్ణ లాంటి ఈ దేశంలోనే పంటలు పండకపోతే మన పిల్లల భవితవ్యం ఎలా? అందుకే చక్కని ఆరోగ్యకరమైన పంటలకు ఈ గో సంతతిని, ఆవులను, ఎడ్లను మనం కాపాడుకుందాం. మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. Like and subscribe Eagle Media Works.